హాయ్ ఫ్రెండ్స్! మనందరం చిన్నప్పుడు బోలెడు కథలు విని ఉంటాం కదా. అవును, చాలా. ముఖ్యంగా పంచతంత్ర కథలు, జంతువుల కథలు. సరిగ్గా. ఈరోజు మనం అలాంటి ఒక పాత కథనే కొంచెం కొత్త కోణంలో చూద్దాం. లేడీ, నక్క, ఇంకా ఏనుగు కదేనా? అదే. ఇది పైకి చూస్తే ఒక మామూలు పిల్లల కథలా అనిపిస్తుంది కానీ మ్మ్. కాని లోతుగా చూస్తే ఇందులో చాలా ఉంది. మనిషి ప్రవర్తన, మోసం, మన బలహీనతలు, ఇలా ఎన్నో విషయాలు. అవును. కథ ఎలా మొదలవుతుంది? లక్కీ అనే ఒక లేడీ చాలా సంతోషంగా ఉంటుంది. తన ప్రపంచంలో తను ఆనందంగా ఉంటుంది. కాని ఆ ప్రశాంతతలోకి నక్క వస్తుంది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఆ నక్క చూడండి, అది నేరుగా వచ్చి దాడి చెయ్యదు. చెయ్యదు, అస్సలు చెయ్యదు. చాలా పద్ధతిగా వెళ్తుంది. ముందుగా పొగడ్తలు. నువ్వెంత అందంగా ఉన్నావు, నీలాంటి లేడిని నేను చూడనే లేదు అంటూ. ఆహా, ఇది కేవలం పొగడ్త కాదు కదా, ఇదొక వ్యూహమనమాట. దీన్నే ఇప్పుడు మనం సోషల్ ఇంజనీరింగ్ అంటున్నాం. అంటే ఎదుటివారి ఎమోషన్స్తో ఆడుకుని వాళ్ల నమ్మకాన్ని గెలుచుకోవడం. సరిగ్గా. ఆ పొగడ్త ఒక తాళం చెవిలా పనిచేసింది. లక్కీకి తనమీద తనకు నమ్మకం పెరిగేలా చేసి. తనను తాను ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేసింది. మనమిప్పుడు ఆన్లైన్ స్కామ్లలో చూసేది ఇదే టెక్నిక్. నిజమే. మనల్ని ఎవరైనా పొగిడితే వాళ్ళ అసలుద్దేశ్యాన్ని మనం ప్రశ్నించాం. లక్కీ కూడా అదే చేసింది. మరి ఇక్కడే కథలోకి ఏనుగు వస్తుంది. అవును. అనుభవం ఉన్న పాత్ర. అది నక్క అసలు రంగును పసిగడుతుంది. పసిగట్టి లక్కీని హెచ్చరిస్తుంది కూడా. ఆ నక్క చాలా మోసకారి, దాని మాటలు గుడ్డిగా నమ్మకు అని. అయినా సరే లక్కీ వినదు. ఎందుకని? ఆ, ఇక్కడ సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటాం గదా, అది పనిచేస్తుంది. అంటే మనం ఏదైనా ఒకటి నమ్మిన తర్వాత దాని బలపరిచే విషయాలనే మనం వింటాం. దానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని పట్టించుకోం. లక్కీ అప్పటికే నక్క తన బెస్ట్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోయింది. అంతే. ఏనుగు మాటలు ఆ నమ్మకానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే వాటిని పక్కన పెట్టేసింది. ఇది చాలా ప్రమాదకరమైన బలహీనత. చాలా రుచిగా ఉంటుందని ఆశ పెడుతుంది. ఇది కేవలం ఆశ పెట్టడం కాదు, లక్కీలో ఉన్న అత్యాశను రెచ్చగొట్టడం. కరెక్ట్. మోసగాళ్ల వ్యూహంలో ఇది ఒక ముఖ్యమైన భాగం. మనలో లేని కోరికను పుట్టించడం లేదా ఉన్నదాన్ని వాడుకోవడం. పాపం లక్కీ ఆ మాటలు నమ్మేసి పొలంలోకి దూకుతుంది. వెంటనే ఒక పెద్ద వలలో చిక్కుకుపోతుంది. ఇక్కడ నక్క స్పందన గమనించాలి. అవును, లక్కీ వలలో చిక్కుకోగానే అది సంతోషపడుతుంది. దానికి ఏమాత్రం జాలి ఉండదు. తన ప్లాన్ వర్కౌట్ అయిందన్న సంతృప్తి తప్ప. వలలో చిక్కుకున్నాకే లక్కీకి జ్ఞానోదయమవుతుంది. అప్పుడు ఏడుస్తుంది. ఆ అరుపులు విని ఏనుగొస్తుంది, సహాయం చేస్తుంది. అది ఒక తెలివైన ఉపాయం చెప్తుంది, చనిపోయినట్టు నటించమని. ఆ ప్లాన్ ప్రకారం రైతు వచ్చి వల విప్పగానే ఏనుగు పెద్దగా ఘీంకరించి అతన్ని భయపెడుతుంది. ఆ గందరగోళంలో లక్కీ పారిపోతుంది. కానీ ఇక్కడ మనమొక ప్రశ్న వేసుకోవాలి. ఏంటది? ఏనుగు తెలివి లక్కీని కాపాడింది అంక బానే ఉంది. కాని దాని హెచ్చరిక మొదటిసారి ఎందుకు పనిచేయలేదు? ఆ, చాలా మంచి పాయింట్. బహుశా ఒక మంచి సలహా కేవలం హెచ్చరిక రూపంలో ఉంటే సరిపోదేమో. అంటే కేవలం జాగ్రత్త అని చెప్పడం కంటే ఎందుకు జాగ్రత్తగా ఉండాలో వివరంగా నమ్మించేలా చెప్పి ఉంటే బహుశా ఫలితం వేరేగా ఉండేదేమో. అంటే ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి కేవలం పెద్దల మాట వినాలి అని మాత్రమే కాదన్మాట. అస్సలు కాదు. అంతకంటే చాలా లోతైనది. అసలు మోసం ఎలా పనిచేస్తోంది, మన బలహీనతలేంటే, మనం ఇతరుల మాటల్ని ఎలా విశ్లేషించాలి, ఇలా చాలా ఉన్నాయి. ఆ సోషల్ ఇంజనీరింగ్, కన్ఫర్మేషన్ బయాస్ లాంటివి ఈ పాత కథను ఈనాటికి ఎంతో సందర్భోచితంగా మారుస్తున్నాయి. నిజమే. ఈ కథ మనకు ఒక అద్దం లాంటిది. మన జీవితంలో నక్క పాత్ర ఎవరు పోషిస్తున్నారు, ఏనుగు పాత్ర ఎవరు పోషిస్తున్నారు అని ఆలోచింపజేస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా మనలోని ఉన్న లక్కీ మనస్తత్వం ఎప్పుడు బయటకు వస్తుందో మనం గమనించుకోవాలి. బహుశా అదే ఈ కథ మనకిచ్చే అతి పెద్ద గుణపాఠం.